హలో అండి, అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం. జై శ్రీరామ్. మన దేశంలో హిందూ మత విశ్వాసకులు అత్యంత పవిత్రంగా భావించే గ్రంథాలలో రామాయణం, మహాభారతం ఈ రెండు ఇతిహాసాల్లోనూ అనేక విషయాలు నేటికి మనం ఆచరిస్తున్నాం. ఏదో ఒక సందర్భంలో మనకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇప్పటి వరకు మనం వింటున్న అనేక నీతి కథలలో ఎక్కడో ఒక చోట రామాయణం, మహాభారతం స్ఫూర్తి ఉంటుంది. ఇక రామాయణం అనగానే రాముడు మనకు చూపించిన మార్గం, రాముడు నడిచిన ధర్మం అనే మార్గాలలో మనం ఉండాలని రామాయణం మనకు సూచిస్తుంది. రామాయణంలో మనం తెలుసుకునే అంశాలు రాముడి జననం, సీతారామ కళ్యాణం, రామ పట్టాభిషేకం, రావణ సంహారం ఇవన్నీ రామాయణంలో మనకు తెలుసు. అయితే రాముడు ఆ తరువాత అయోధ్యను కొన్ని వేల సంవత్సరాలు పరిపాలించాడు. ఇక రాముడు విష్ణు అంశతో పుట్టినవాడైనా మానవ జన్మ ఎత్తాడు కాబట్టి ఆయనకు మరణం లేదా అవతారం చాలించడం ఉండాలి. మరి వాటి గురించి మనలో చాలా మందికి తెలియని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ని చూస్తున్నారే గానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబే నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా అసలు కథలోకి వెళ్దాం. రాముడు వనవాసం వెళ్ళడం, అక్కడ సీతను రావణాసుడు అపహరించడం, ఆ తరువాత రావణ సంహారం, మళ్ళీ అయోధ్యకు రావడం, శ్రీరామ పట్టాభిషేకం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఇక శ్రీరాముడు అయోధ్య పరిపాలన కొన్ని వేల సంవత్సరాలు చేశారు. అయితే ఎంత మంచి పాలన చేసినా లోకులు కాకులు అన్న చందనంగా సీతాదేవి గురించి తప్పుగా మాట్లాడడం, అది రాముడు వరకు చేరడంతో ఆమెను వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వదిలి రమ్మని తమ్ముడు లక్ష్మణుణ్ణి ఆజ్ఞాపిస్తాడు. ఇక అలా సీతాదేవి ఎడబాటుతో రాముడు అయోధ్య పాలన సాగించగా సీతాదేవి కవల పిల్లలైన లవాకుశలకు జన్మనిచ్చింది. ఇక రాముడు ఒకసారి అశ్వమేధ యాగం చెయ్యాలని భావించి తన రాజ్యంలోని మునీశ్వరులకు, ఇతర రాజులకు అందరికీ ఆహ్వానం పంపగా అలా వాల్మీకి మహర్షి తన శిష్యులతో పాటు అయోధ్య చేరుకోగా వాల్మీకి శిష్యులైన లవాకుశలు అక్కడికి వెళ్లారు. అక్కడ రామాయణం గానం చేయగా రాముడి కంటపడి వాళ్ళు తన కుమారులన్న విషయం గ్రహించి రాముడు వాల్మీకి మహర్షితో, సీతాదేవి పవిత్రత మీద నాకు నమ్మకం ఉంది, కానీ తన పవిత్రతను అందరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పగా సీతాదేవి అయోధ్యకు పిలిపిస్తారు వాల్మీకి. ఇక అక్కడ ఆమె మరోసారి ఆమె పవిత్రతను నిరూపించుకోవడానికి తన తల్లి భూదేవిలో కలిసిపోయింది. అలా సీతాదేవి అవతారం చాలించగా ఊహించని ఆ పనికి రాముడు దిక్కులు పగిలేట్లుగా అరుస్తూ ఏడుస్తాడు. దుఃఖాన్ని అణుచుకుని అయోధ్య పాలన సాగిస్తున్న రాముడికి ఒకనాడు ఒక మునీశ్వరుడు వచ్చి తనతో ఏకాంతంగా మాట్లాడాలని అనుకున్నాడు. అలా మాట్లాడుతున్న సమయంలో ఎవరైనా వస్తే వారి శిరస్సును వధించాల్సిందిగా మాట తీసుకుంటాడు. ఇక ఆ ముని ఎవరో కాదు, యమధర్మరాజు. ఆయన మీరు అవతారం చాలించవలసిన సమయం వచ్చింది అంటూ రాముడికి చెప్పగా బయట ఎవ్వరూ రాకుండా కాపలాగా ఉన్న లక్ష్మణుడి చెంతకు దుర్వాస మహర్షి వచ్చి రాముడు కావాలని అడగగా కాసేపు ఆగమని చెప్తాడు. కాని దుర్వాస మహర్షికి కోపం వచ్చి అయోధ్య అగ్నికి ఆహుతి అయ్యేలా శపిస్తానని చెప్పడంతో విధి లేక అన్న వద్దకు వెళ్తాడు. అది చూసి యమధర్మరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇచ్చిన మాట కోసం రాముడు లక్ష్మణుణ్ణి వధించలేక అన్నీ త్యజించి రాజ్యం నుండి వెళ్లిపోవాలని
అది మరణశిక్షకు సమానం కావున అలా ఆజ్ఞాపిస్తాడు. అన్న నా వల్ల మాట తప్పాడన్న బాధతో లక్ష్మణుడు సరియు నదిలో దూకి అవతారాన్ని చాలించి, ఇక తమ్ముడి మరణం తరువాత శ్రీరాముడు తమ్ముడు భరతుడికి పాలన అప్పగించి తాను ఈ లోకం విడిచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లు చెప్తాడు. అయితే భరతుడు రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి లవాకుశులకు అప్పగించి తాను అన్న వెంట వెళ్ళాలని నిర్ణయం తీసుకోగా, శత్రుఘ్నుడు కూడా అదే నిర్ణయం తీసుకోగా వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీరాముడు వానరులు తమ్ముళ్లతో కలిసి సరియు నదిలో అవతారాన్ని చాలించి విష్ణు రూపంలో దర్శనమిచ్చి పునీతులను చేశారు. ఇక అలా రామాయణంలో శ్రీరాముడు తన అవతారాన్ని చాలించారు. ఇక ఈ వీడియోలో అయితే రాముడు అవతారాన్ని ఎలా చాలించాడో అన్న విషయాన్ని తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఆగండి, అప్పుడే వెళ్ళిపోకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.